దేశవ్యాప్తంగా పొలిటికల్ ట్రెండ్ మారుతుందా? రాజకీయాలకు కొత్త నిర్వచనం సాధ్యమా? యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారా? వచ్చే ఎన్నికల్లో జెన్జీ ఓటర్లు కీలకం కానున్నారా? అందులో భాగంగానే యువత ఓట్లు, సీట్లపై గులాబీ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారా? మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా వరుసగా గెలిచిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా? నయా పొలిటికల్ ట్రెండుపై కారు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు జెన్జీ ఓటర్లపై స్పెషల్ అటెన్షన్ పెడుతోంది. యువతను ఆకట్టుకోవడం ఎలా అన్న ఫిలాసఫీతో ముందుకు వెళ్తున్నాయి ఆయా పార్టీలు. ఇందులో జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నిటిదీ ఒకే దారి. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న పదం జెన్జీ. అవును, యువతీ యువకుల ఓట్లతోనే గెలుపోటములు కూడా ఆధారపడ్డాయి అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. పొలిటికల్ పార్టీలు యువతను పట్టించుకోవటం లేదా? యూత్ ఏమనుకుంటోంది? యువతను ఆకర్షించటం ఎలా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీని చూసినా ఇదే చర్చ జరుగుతోందట. అవును, పొలిటికల్ పార్టీలు ట్రెండ్కి తగ్గట్టు కొత్త ఆలోచనలతో అడుగులు వేస్తున్నాయి. గతానికి భిన్నంగా ఎప్పుడూ ఒకే నాయకుడు కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ యూత్లో వినిపిస్తోందట. ప్రజల నాడితో పాటు ఉరకలేస్తున్న యువతను పరిగణనలోకి తీసుకుని ఆయా రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నాయట. పాత తరంతో పాటు కొత్తగా యువతను ఆకర్షించి వారికి అవకాశమిస్తే మరో 20 ఏళ్ల పాటు పరిపాలన చేయటంతో పాటు కొత్త ఆలోచనలతో అడుగులు వేస్తారు అనే ప్లాన్ వేస్తున్నారట ఆయా పార్టీల అగ్రనేతలు. తెలంగాణలో అప్పుడే అసెంబ్లీ స్థానాల లెక్కలు వేసుకుంటున్నారట ప్రధాన పార్టీల ముఖ్య నేతలు. షెడ్యూల్ ప్రకారం 2028లో ఎన్నికలు జరగాలి. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలైతే సాధారణ ఎన్నికలు 2029 జూన్లో నిర్వహించే ఛాన్స్ ఉందట. డీలిమిటేషన్, మహిళలకు రిజర్వేషన్లతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 182కు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో మహిళా కోట 60 స్థానాలు కేటాయించిన మిగతా స్థానాల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లు, అదేవిధంగా ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉందో వారికి టికెట్ ఇవ్వటం, ఇలా పొలిటికల్ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయట. మరోవైపు మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా పరిపాలన చేస్తారని భావిస్తే జెన్జీ యువతకు కూడా రాజకీయాల్లో పెద్దపీట వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాలం మారుతోంది, అందుకు అనుగుణంగా యువత ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో యువత వైపు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. తెలంగాణ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే కొన్ని చోట్ల 2 సార్ల కంటే ఎక్కువగా గెలిచిన వారు, గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు, ప్రజలతో నిత్యం మమేకమవుతున్నవారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారట. వారికి ఇంకో భయం కూడా పట్టుకుందట. రిజర్వేషన్లు ఎలా రానున్నాయి అనేది వారి భయమట. మహిళలకు ఎక్కడ అవకాశం రానుందన్న అంశంపై కూడా చర్చిస్తున్నారట. దీంతో పాటు నియోజకవర్గాల సంఖ్య పెరిగితే కొన్ని మండలాలు ఏ నియోజకవర్గంలో గెలుస్తాయో, ఏమైనా జరిగి అక్కడ మనకు అవకాశం రాకపోతే వేరే వారికి అవకాశం వెళ్లకుండా మన ఇంట్లో వాళ్లే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఇప్పటి నుంచే నాయకులు వారి కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తున్నారట. అంటే 2-3 సార్లు పోటీ చేసిన వారికి ఒకవేళ అధిష్టానం ఛాన్స్ ఇవ్వకపోతే తమ కుటుంబ సభ్యుల్లోని జెన్జీ యువతకు అవకాశం ఇచ్చేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట కొందరు సీనియర్ నాయకులు. కొత్త ట్రెండ్కి తగ్గట్టుగా బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి కొత్త యువ నాయకత్వంపై ఫోకస్ పెట్టిందట. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో యువతకు అధిక శాతం సీట్లు కేటాయించే ఆలోచనలో గులాబీ పెద్దలు ఉన్నారట. అంతేకాదు, గ్రేటర్ పరిధిలో ఎవరైతే యువకులు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారో వారికే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వచ్చే ఎన్నికల్లో యువత రాజకీయాల్లో కీలకం కాబోతోందని మాట్లాడటం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అదే నిజమైతే రాబోయే గ్రేటర్, ఆపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ దళంలో యువత పెద్ద సంఖ్యలో చేరే అవకాశాలు లేకపోలేదు. పార్టీ సీనియర్లు కూడా ముందు జాగ్రత్తగా తమ సీట్లకు ఎసరొస్తే తమ వారసులనే బరిలోకి దించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో జెన్జీ యువతపై బీఆర్ఎస్ ఫోకస్ ఎలా ఉండనుందో,
ఎటువంటి ఛాన్స్ ఇవ్వనుందో చూడాలి.